ఫ్రెండ్స్, ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నాన్న ఈరోజు ఒక కర్రీ చేసుకుందాం. అదేంటంటే మునక్కాయ మసాలా కర్రీ. దానికి కావలసిన పదార్థాలు: ఒక 3 మునక్కాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్. మసాలా నాన్న: ఒక 2 టమాటాలు, కొద్దిగా ఆనియన్, ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు. ఇది కొబ్బరి నాన్న వేయించి జీలకర్ర వేసి మిక్సీ చేసింది. ఇవి ఒక 4 ఎండుమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఇవన్నీ వేయించి మిక్సీ చేద్దాం మనం. మిక్సీ చేసి మీకు కర్రీ చూపిస్తాను. ఇవి వేయించుకునే ముందు మీకు ఒక మంచి మాట చెప్తాను. అదేంటంటే, మాట మాట్లాడే ముందు ఆలోచించు, మనిషిని బాధ పెట్టకు. మనిషిని బాధ పెట్టే ముందు గుర్తు పెట్టుకు. ఎందుకంటే గాయం మానిపోవచ్చు, బాధ మాత్రము మర్చిపోరు. ఇది నాన్న మంచి మాట. పెట్టి ఈ స్పూన్తో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇవన్నీ వేయించుకుందాం. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చినాక మిగతావన్నీ వేసి వేయించుకొని మిక్సీ కొంచెం బ్రౌన్ కలర్ రానిద్దాం ఆనియన్. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ వేసి వేయించాలి. ఫ్రై అయినాయి కదా, ఎండుమిర్చి వేద్దాం. టమాటా కూడా వేసేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, గసగసాలు, ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర. కొబ్బరి పొడి వేయించిందే కదా, డైరెక్ట్ మిక్స్ చేసేటప్పుడు వేసేది. ఇవన్నీ వేసి మనం ఏం చేద్దాం, ఈ మసాలా మొత్తము ఫ్రై అయిపోయింది. కొబ్బరి పొడి, పసుపు ఇందులో వేసేసినాము. ఇది మిక్సీ చేద్దాం. ఈలోకి ఏం చేద్దాం, కర్రీ ప్రాసెస్ స్టార్ట్. ఈ స్పూన్ తోటి 2 ఆయిల్ వేసుకున్నాం. 2 ఆయిల్ వేసుకున్నాం. వేసుకొని ఏం చేద్దాం, ఆనియన్ వేస్తాం. సింపుల్గా నాన్న, ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా కర్రీ బాగా చేసుకుంటారు. చపాతీకి, రైస్కు, జొన్న రొట్టెకు బాగా రైస్గా తినేస్తాను. మిషన్ ఇది కొంచెం బ్రౌన్గా వేయించుకుంటాం. ఇది కొంచెం ఆనియన్ ఫ్రై అవ్వడానికి ఏం చేస్తాం, కొంచెం సాల్ట్ వేస్తాం. కొంచెం వేసి మళ్ళీ మనం పేస్ట్ చూసి వేసుకుంటాం కర్రీ. ఆనియన్ ఫ్రై అయింది కదా, ఫ్రై చేద్దాము. టమాటా వేసేసి టమాటా వేసి ఇది కొంచెం ఉంటుంది. ఒక నిమిషం మగ్గాలి. ఏం చేద్దాం, మునక్కాయలు వేసుకుంటాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2-3 పచ్చిమిర్చి. ఇది కొంచెం ఫ్రై అయింది. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం, మునక్కాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనము వేయించి అంతా మిక్స్ చేసుకున్నాం కదా, మసాలా ఇది వేసేది.
కారం పొడి, మిర్చి వేసుకున్నాం కదా కొద్దిగా కారం పొడి. ఈ కారం ఎంత తింటే దాన్ని బట్టి వేసుకున్నాం, కలిపేసుకున్నాం. ఇది ఒక 2 నిమిషాలు మగ్గినాక అన్నీ వేయించినాయి కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. మనం మిక్సీ చేసుకున్న దాంట్లోనే కొన్ని వాటర్ వేసి యాడ్ చేసేస్తాం. ఇది ఒక 2-3 నిమిషాలు ఉడుతుంది. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడుకుతుంది. మునక్కాయ మసాలా కర్రీ. ఆయిల్ అంతా ఇట్లా బయటకు వచ్చింది కదా, రెండు కొద్దిగా గరం మసాలా వేసుకుంటాం. గరం మసాలా వేసి ఆపేసి ఒక బౌల్లోకి తీస్తాం. మునక్కాడలో మసాలా కర్రీ రెడీ. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది నాన్న. మనం తీసుకున్న మసాలాలంతా కరెక్ట్ సరిపోయింది, సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి.